ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోవడానికి సుమారు 100 లీటర్ల నీళ్లు పట్టే 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ యేసుప్రభు వారు ఒక కానాను ప్రాంతంలో ఒక వివాహానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటగా ఆ ద్వారం దగ్గర 6 పెద్ద పెద్ద బాణాలతో నీళ్ళని నింపారు. ఆ నీళ్ళు ఎందుకంటే యూదుల సాంప్రదాయం ప్రకారం ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి, వాళ్ళు శుద్ధీకరించుకోవడానికి, బయట నుంచి వచ్చినప్పుడు శుద్ధీకరించుకోవడానికి పెట్టిన నీళ్ళు అవన్నీ. కానీ అక్కడ మరి ఆ విందులో, ఆ వివాహ విందులో ద్రాక్షరసం అంతా అయిపోయినప్పుడు అక్కడ యేసుప్రభు వారు గొప్ప కార్యం చేస్తారు. అదేంటంటే అక్కడ 6 బాణాలలో ఉన్న నీళ్ళని తీసుకుని ప్రార్థన చేయగా అవి ద్రాక్షరసం కింద మారుతాయి. అంటే ఎందుకు అక్కడ ఉన్న అదే నీళ్ళని ఎందుకు దేవుడు మరి మార్చారు అంటే ద్రాక్షరసం కింద. పాత నిబంధనతో ఇంకా సంబంధం లేదు, మీకు ఇలాంటి సంప్రదాయాలతో సంబంధం లేదు, కొత్త నిబంధన నా ద్వారా వస్తుందని చెప్పడానికి. అలాగే ఆయన చేసిన గొప్ప కార్యం వల్ల అక్కడ అనేక మంది మరి దేవుణ్ణి, యేసుప్రభువాన్ని దేవుడిగా అంగీకరించారు. అనేక మంది వెంబడించారు. అయ్యో ఈయన ఏదో పెద్ద గొప్ప వ్యక్తిలాగే ఉన్నాడే, గొప్ప ప్రవక్తలాగే ఉన్నాడే, అసలు ఈయన సంగతి ఏంటో చూద్దామని కూడా చాలామంది ఆయన వెంబడించేవారు. అలాగే మరి అక్కడ ఆ 6 బాణాల్లో సరిపడా నీళ్ళన్నీ సుమారు 100 లీటర్ల నీళ్ళని చాలామంది వచ్చి నింపారు. అంతేకాని నింపమనంగానే నింపారు. కానీ ఎందుకు నింపాలి, మేము మొయ్యలేము, మేము చేయలేము అనంతా ఎవరో ఏమీ యేసుప్రభు వారిని వెళ్ళి అడిగి ఆయనతో పోట్లాడింది కానీ ఏమీ అక్కడ సంఘటన లేదు. ఎందుకంటే ఆయన నమ్మారు, ఆయన నిజమైన దేవుడు, ఆయన చేయగలడు అని, ఆ కార్యం చేయగలడని నమ్మి ఆయన్ని వెంబడించారు. ఆయన యొక్క ఏదైతే మాట చెప్పారో దానికి వాళ్ళు అంగీకరించి వాళ్ళ యొక్క పనినంతా వాళ్ళని అక్కడ చేశారు. అలాగే మరి దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన మన జీవితంలో మరి ఈ సమయంలో, ఈ క్రిస్మస్ సమయంలో ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని మరి తెచ్చి ఆయన మానవ రూపిగా మన జీవితంలోకి వచ్చి ఆయన మన కోసం మరణించారు. మరి ఎందుకు మరణించారు, ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మనలాగే, మన జీవితంలో లాగే ఆయన ఉండాలి, మానవత్వంతో ఉండి మరి మానవత్వంతో మెలగాలి, యేసుప్రభు వారిని అంగీకరించాలి, పాత పద్ధతులన్నీ వదిలేసి మన హృదయాన్ని ఒక్కటే మనం ఆయనకి ఇస్తే చాలు అనే విషయాన్ని చెప్పడానికి వచ్చారు.